పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదేండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5 విద్యార్థులు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అందరూ అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. మృతులు విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. మృతుల్లో 4ని శ్రీకాంత్, వాసు, రామిరెడ్డి, మహేష్ గా నిర్ధారించారు. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తున్న విద్యార్థులు దుర్మరణం పాలవటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, పల్నాడులో జరిగిన ఈ దుర్ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 5 కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదం నింపింది. అయితే నాదండ్ల మండలం గణపవరం సమీపంలో బైపాస్ పై రోడ్డుపై వేగంగా వెళ్తూ కారు అయితే దానికి ముందు ప్రయాణిస్తున్న ఏదైతే ట్రాక్టర్ల కంటైనర్ ను వెనక నుంచి అయితే బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అవగా అందులో ప్రయాణిస్తున్న 5 విద్యార్థులు కూడా అక్కడే ఘటనా స్థలంలో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే అలానే మరో 2కి కూడా తీవ్రంగా గాయపడగా వారిని స్థానికంగా ఉన్న సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. కాగా ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులందరూ కూడా అయ్యప్ప మాలధారంలో ఉన్నారు. వారంతా ఏదైతే తెనాలి గుంటూరుకు సమీపంలో ఉన్న విజ్ఞాన్ కాలేజీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే అయ్యప్ప దీక్షలో భాగంగా సమీపంలోని దేవాలయాలు దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ దుర్ఘటనతో విద్యార్థుల కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నెలకొంది. మొత్తంగా దీని మీద మంత్రులు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్, అలాగే గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూనివర్సిటీకి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినట్లుగా కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి. అలాగే ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటుందని కూడా ఈ మంత్రులందరూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.